This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు AKSIAS. ఈరోజు మనము ఇండియన్ పాలిటీ క్విక్ రివిజన్లో భాగంగా నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. కేంద్ర మరియు రాష్ట్రాలకి సంబంధించిన రిలేషన్స్ మనం చదువుకోవడం జరిగింది. సో లాస్ట్ క్లాస్లో మనము లెజిస్లేటివ్ రిలేషన్స్కి సంబంధించిన అంశాలు చూసుకున్నాము. అయితే ప్రస్తుతము అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటే పరిపాలనాపరమైన సంబంధాల గురించి మనము చదువుకుందాము. సో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిపాలనా సంబంధాలకి సంబంధించిన అంశాలు కనుక ఒకసారి మనము గమనిస్తే, సో ఇది మనకు 11వ భాగంలో 11th భాగంలో 256 నుంచి 263 వరకు ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిపాలనా సంబంధాలను గురించి ఏ భాగంలో పొందుపరిచారంటే 11వ భాగంలో ఆర్టికల్ 256 నుంచి 263 వరకు పొందుపరచడం అనేది జరిగింది. సో ఆర్టికల్ 256కి సంబంధించిన అంశాలు ఒకసారి మనం చూద్దాము. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బాధ్యతలను అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 256 దేని గురించి తెలియజేస్తుంది. సో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని గురించి తెలియజేసే ఆర్టికల్ 256గా మనం చెప్పుకోవచ్చును. ఈ ఆర్టికల్ 256 ప్రకారము రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క కార్యనిర్వాహక అధికారం అంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిక్యూటివ్ పవర్ని కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారానికి అంటే కేంద్ర స్థాయిలో ఉన్న ఎగ్జిక్యూటివ్ పవర్ ఏదైతే ఉందో సో దానికి ఎటువంటి ఆటంకం కలిగించని విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించుకోవాలి అని ఇక్కడ ఆర్టికల్ 256 తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏవైతే ఆదేశాలు ఉంటాయో ఆ ఆదేశాలని కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు జారీ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కేంద్రం చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో సో ఈ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు తమ యొక్క కార్యనిర్వాహక అధికారాలను చేయడానికి కూడా వీలు లేదు అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక ఆర్టికల్ 257కి సంబంధించి అంశాలు చూద్దాం. ఆర్టికల్ 257కి సంబంధించిన అంశాలు ఒకసారి మనము పరిశీలిస్తే దీని ప్రకారము ఇది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణను తెలియజేసే ఆర్టికల్. ఇది ఆర్టికల్ 257. ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్పై సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నియంత్రణని తెలియచేసే ఆర్టికల్ 257. దీని ప్రకారము కేంద్ర ప్రభుత్వ అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వ అధికారాలను ఆటంకపరిచే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించకూడదు. ఇందులో మనకు సబ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఆర్టికల్ సబ్ క్లాస్ 1, 2, 3, 4 అని సబ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో జాతీయ లేక సైనిక ప్రాధాన్యత కలిగిన సమాచార వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చును. దాని నిర్వహణకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం తగిన ఆదేశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక రైల్వే మార్గాలు. సో రైల్వే మార్గాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు తగు ఆదేశాలను జారీ చేసే అవకాశం అనేది ఆర్టికల్ 257 ద్వారా కల్పించడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ 257లో మనకు సబ్ క్లాసెస్ కూడా ఇవ్వబడినాయి, అవి కూడా మనకు ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూసుకుంటే ఆర్టికల్ 258కి సంబంధించి ఇక్కడ కేంద్రమునకు గల అధికారాలను కొన్ని పరిస్థితులలో రాష్ట్రాలకు బదిలీ చేసే అధికారం అనేది ఉంటుంది. సో కేంద్రమునకు ఉన్న అధికారాలు అంటే ఆర్టికల్ 258 ప్రకారము కేంద్రానికి ఉన్న అధికారాలను కొన్ని పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి చూద్దాం మనము. సో కేంద్ర ప్రభుత్వము తన యొక్క కార్యనిర్వాహక అంటే ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి ఏవైనా అంశాలకి సంబంధించిన విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధులను ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని షరతులతో
ఇచ్చే అవకాశం అనేది ఆర్టికల్ 258 అనేది ఉంటుంది. సో ఈ ఆర్టికల్ 258 ప్రకారం ఇటువంటి షరతులతో కూడిన అధికారాలను ఇచ్చే సందర్భంలో ఆ సంబంధిత రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతను కంపల్సరిగా అంగీకరించాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఆర్టికల్ 259 ప్రకారము శాంతి భద్రతల పరిరక్షణ కోసము కేంద్రము తన యొక్క సాయుధ బలగాలను రాష్ట్రాలలో మోహరించే అధికారం అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీనిని 7వ రాజ్యాంగ సవరణ, ఈ రాజ్యాంగ సవరణ ఎప్పుడు వచ్చింది? 1956లో వచ్చింది. ఈ సవరణ ద్వారా దీన్ని తొలగించడం అనేది జరిగింది. ఆర్టికల్ 259ను తొలగించారు. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ 260 కనుక ఒకసారి మనము పరిశీలిస్తే దీని ప్రకారము భారతదేశానికి బయట ఉన్న భూభాగాలు ఏవైతే ఉన్నాయో సో వాటిపై శాసన మరియు కార్యనిర్వాహక న్యాయాధికారాలను కేంద్ర ప్రభుత్వము కలిగి ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఆర్టికల్ 261 ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ 261 ప్రభుత్వ చట్టాలు మరియు ప్రభుత్వ రికార్డులు మరియు న్యాయపరమైన చర్యలకు సంబంధించిన ఆర్టికల్గా మనము చెప్పుకోవచ్చును. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ చట్టాలను, ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వులను అంటే రికార్డులను, న్యాయపరమైన చర్యలను భారతదేశం అంతా గౌరవించాలి అని ఆర్టికల్ 261 చెబుతుంది. ఇందులో మనకు సబ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇక ఆర్టికల్ 262 ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఆర్టికల్ 262 చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది దేనికి సంబంధించిందంటే నదీ జలాలకి సంబంధించిన ఆర్టికల్గా మనము చెప్పుకోవచ్చు. సో మనకు ఎగ్జామ్లో దీని గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఆర్టికల్ 262 అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. సో అంటే వివిధ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్రీయ నదులు, ఆ నదులకు సంబంధించిన నీటి వినియోగము, అదేవిధంగా నీటి పంపిణీ మరియు నీటికి సంబంధించిన నియంత్రణ ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించిన అంశాలను తెలియచేసే ఆర్టికల్ 262 సబ్ క్లాస్ 1. సో దీని ప్రకారము ఈ నదీ జలాల వినియోగానికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు గనక వస్తే వాటిని విచారించే అధికారము ఎవరికి ఉంటుందంటే సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు కాకపోతే మరేదైనా న్యాయస్థానానికి లేకుండా పార్లమెంటు కూడా శాసనం చేసే అధికారం అనేది ఉంటుందని మనము చెప్పుకోవచ్చును. సో గతంలో అంటే 1956వ సంవత్సరంలో పార్లమెంటు అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టాన్ని కూడా రూపొందించిందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం కూడా మనకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఈ ఆర్టికల్ 262 ప్రకారమే ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మొత్తం దేశంలో ఎన్ని ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశారంటే 8 ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశారు. కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్, గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్, నర్మదా నదీ జలాలకు సంబంధించి రావి, బియాస్, కావేరి, సో ఇటువంటి నదీ జలాలకు సంబంధించి మొత్తం 8 ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 263 కూడా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దేని గురించి తెలియజేస్తుందంటే అంతర్రాష్ట్ర మండలికి సంబంధించిన అంశాలను తెలియజేస్తుంది. సో అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయడానికి ఉన్న ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 263. సో రాష్ట్రపతికి సంబంధించి ప్రజా సంక్షేమం అంటే వెల్ఫేర్ దృష్ట్యా ఒకవేళ రాష్ట్రపతి కనుక అవసరమని భావించినట్లయితే అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే రాష్ట్రాల్లో ఉన్న వివాదాలను విచారించి దాన్ని పరిష్కరించడానికి అవసరమైన సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక కేంద్రానికి లేదా రాష్ట్రాలకు లేదా కొన్ని రాష్ట్రాలకు ఉమ్మడిగా ప్రయోజనాలు ఉన్న విషయాలను కూడా చర్చించి పరిశోధించడానికి ఈ అంతర్రాష్ట్ర మండలి అనేది ఉపయోగపడుతుంది. సో ఈ అంతర్రాష్ట్ర మండలి కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ప్రధానమంత్రి ఉంటారు. ఇందులో సభ్యులు ఎవరెవరు ఉంటారంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు మరియు కేంద్ర హోంమంత్రితో కలిపి కేంద్ర కేబినెట్ మంత్రులు కూడా ఇందులో సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ అంతర్రాష్ట్ర మండలి సంవత్సరానికి ఒక 3 సార్లు సమావేశం అనేది జరుగుతుంది. సో ఇది అంతర్రాష్ట్ర మండలికి సంబంధించి ఆర్టికల్ 263 మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఇది.
సో అంతరాష్ట్ర మండలి మరియు నదీ జలాల ట్రిబ్యునల్కి సంబంధించి మనకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది సెంటర్ స్టేట్స్ రిలేషన్స్కి సంబంధించిన ముఖ్యమైన అంశం. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్కి సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఇక ఏకేఎస్ ఐఏఎస్ గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో మనం కోచింగ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక యూపీఎస్సికి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో కంప్లీట్గా ప్రిలిమ్స్కి సంబంధించిన పేపర్స్తో పాటు మెయిన్స్కి సంబంధించిన అన్ని పేపర్స్కి కోచింగ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి మీకు మరింత సమాచారం కోసం 8448449709 అనే నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి సమాచారం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఇండియన్ పాలిటీకి సంబంధించి క్విక్ రివిజన్కి సంబంధించిన ఈరోజు టాపిక్. సో రెగ్యులర్గా మీకు టాపిక్స్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.